హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ ఆల్ ఇన్ వన్ తెలుగు. ఈరోజు మనం ఎప్పుడు చేసుకునే చపాతీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా మసాలా పరోటాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తానండి. ఇప్పుడు వాటి తయారీ విధానం చూసేద్దాం పదండి. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోండి. అందులో 3 కప్స్ చపాతీ పిండి తీసుకోవాలి, గోధుమ పిండి, ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, 1 స్పూన్ ఆయిల్. వీటన్నిటిని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ మిక్సర్లా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. దీన్ని బాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోండి, మరీ గట్టిగా మిక్స్ చేసుకోవద్దు. మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకొని పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అందులో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి. వీటిని బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. 1 కప్పు క్యాబేజీ కూడా వేసుకోవాలి. మీరు ఇక్కడ మీకు కావాలి అనుకుంటే క్యారెట్, పొటాటో కూడా వేసుకోవచ్చండి, అది ఆప్షనల్, మీ ఇష్టం అది. చూసారు కదా, ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ ధనియా పౌడర్. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ స్టఫింగ్ చల్లారుతూ ఉంటుంది, దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకొని చపాతీలాగా రోల్ చేసేసుకోవాలి. చపాతీ ఎప్పుడైనా సరే ఆయిల్తో అస్సలు చేసుకోమాకండి. ఇలా పొడి పిండి వేసుకుంటూ చపాతీ చేసుకోండి, చాలా బాగా పొంగుతాయి. ఇలాగా చపాతీల్ని రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక చపాతీకి ఆయిల్ అప్లై చేసుకుందామండి. దాని మీద ఇంకొకటి వేసుకుందాము. సెకండ్ దానికి కూడా ఇలాగే ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. దీని మీద ఇంకోటి వేసేసుకుందాము. ఇలా మనం లేయర్కి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల పరోటా బాగా లేయర్స్గా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇలా ఆయిల్ అప్లై చేసేసుకున్నాక దీన్ని రోల్ చేసేసుకోవాలి. చూసారు కదా, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఒక్కసారి అలా రోల్ చేసుకొని దీన్ని కట్ చేసేసుకుందాము. ఇప్పుడు వీటిని చిన్న చిన్న చపాతీలాగా దుద్దుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్ కోసం, అది పెట్టేసుకోవాలి, క్లోజ్ చేసేసేయాలి దీన్ని. ఆ స్టఫింగ్ పెట్టేసుకున్నాక రోలర్తో దుద్దొద్దండి, జస్ట్ చేత్తో అలా ప్రెస్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. మనం ఈ స్టఫింగ్లో చిన్నులపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి, చిన్న అల్లం ముక్కలు, చాలా టేస్టీగా ఉంటాయి, తినేటప్పుడు చాలా క్రంచీగా కూడా ఉంటాయి. చూసారు కదా, ఇలా మనం ఒక 3-4 రెడీ చేసి పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా స్టఫ్డ్ పరోటా, అది దీంట్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిలే కాకుండా నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందాము. ఇప్పుడు సెకండ్ వైపుకి టర్న్ చేసేసుకుందామండి. ఇవి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. సెకండ్ వైపుకి టర్న్ చేసుకున్నాక చూసారు కదా, 2 పక్కల ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకెందుకు ఆలస్యం, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చూడండి, 2 పక్కల గోల్డెన్ కలర్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము.
వీటిలోకి మనం సపరేట్గా కర్రీ ఏమి చేసుకోవాల్సిన అవసరం లేదండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి తినాలంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటూనే ఉంటారు. పిల్లలు అయితే బాగా లైక్ చేస్తారండి. మనం ఇందులో ఏ వెజిటేబుల్స్ అన్నా యూస్ చేసుకోవచ్చు. టేస్ట్ అదిరిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ట్రై చేయడం మటుకి అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.